రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీ నెలకొంది. హైదరాబాద్ వాసులు సొంత ఊళ్లకు పయనమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఏపీ తెలంగాణ సరిహద్దులో వాహనాల రద్దీ ఉంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మూడో రోజు వాహనాల రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. సంక్రాంతి నేపథ్యంలో అయితే వరుస సెలవులు రావడంతో తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు ఆంధ్రవాసులు. సో మూడో రోజు వాహనదారులు అయితే కొర్లపాటు టోల్ ప్లాజా క్రాస్ చేసి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. భారీగా పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే భారీగా వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఇప్పుడు కొర్లపాటుకు రావడానికి మరికొద్ది సమయం పట్టే అవకాశం ఉంది. 3 రోజుల నుండి వస్తున్న వాహనాలు ఏవైతే ఉంటాయో వాహనాలకు అన్ని వాహనాలు కూడా టోల్ ప్లాజా సజావుగా దాటేందుకు అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా మొన్న సాయంత్రం ఏదైతే ఉంటుందో మన సాయంత్రం నుండి ఇప్పటి వరకు దాదాపుగా 1,50,000 వాహనాలు టోల్ ప్లాజాలు దాటాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది ఒక అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా టోల్ ప్లాజా దాటేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫాస్టాగ్ 6తో పాటు అదనపు టోల్ బూతులను కూడా తెరిచి ఉంచారు. కొర్లపాటు టోల్ ప్లాజాలో మొత్తం 12 బూతులు ఉండగా 12 బూతుల్లో 7 బూతుల్ని విజయవాడ వైపు అయితే తెరిచి ఉంచిన పరిస్థితి కనపడుతుంది. అలాగే పంతంగి టోల్ ప్లాజాలో 14 బూతులు ఉంటే 8 బూతులు విజయవాడ వైపే తెరిచి పెట్టారు. అలాగే హైదరాబాద్ నుండి వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో అద్దంకి హైవే ఏదైతే ఉంటుందో అద్దంకి హైవే మీదుగా నెల్లూరు, ఒంగోలు అటు డివైడ్ అవుతుంటాయి. అలాగే విజయవాడ వైపు వెళ్లే వాహనాలు ఏవైతే ఉంటాయో సూర్యాపేటకు రాగానే ఖమ్మం బైపాస్ నుండి వయా రాజమండ్రి, వైజాగ్ కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఈ వాహనాల రద్దీ దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుండి వెళ్లే వాహనాలు ఏవైతే ఉంటాయో గట్టుకేసరి, భువనగిరి, వయా రామన్నపేట, చిట్యాల ఈ రూట్లో వస్తే ట్రాఫిక్ సమస్యలు కొద్దిమేర తప్పించుకోవచ్చు అని చెప్పేసి పోలీస్ శాఖ వారు కూడా సూచించే పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా వాహనదారులు ఎలాంటి ఇబ్బంది పడకుండా టోల్ దాటేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 3 కలెక్టర్లు కావచ్చు, అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 3 ఎస్పీలు కూడా ఎప్పటికప్పుడు టోల్ ప్లాజాలో ఉన్న ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఎస్పీలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహులు కావచ్చు, అలాగే నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర కావచ్చు ఎప్పటికప్పుడు హైవేలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు విజిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వారి సిబ్బందికి కూడా ముఖ్యంగా చెప్పారంటే వాహనదారులు ఎలాంటి ఇబ్బంది పడకూడదు, వాహనాల్ని రోడ్ల మీద నిలపకూడదు. వాహనాల్ని రోడ్ల మీద నిలిపితే యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి వాహనాల్ని రోడ్ల మీద నిలపకూడదు. వాహనాల కోసం ఎక్కడైతే పార్కింగ్ ఏర్పాటు చేస్తారో అక్కడ మాత్రమే వాహనాల్ని నిలుపుకొని వాళ్ళు సేద తీరాలని చెప్పేసి ఎస్పీలు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఎస్పీలు కూడా పలుమార్లు మీడియాతో మాట్లాడారు. వాహనాల్ని ఎలా అంటే రోడ్ డైవర్షన్ ఎలా ఉందంటే హైదరాబాద్ నుండి వెళ్ళే వెహికల్ పంతంగి కావచ్చు, అలాగే నగరేకల్ కావచ్చు, ఇక్కడ నుండి వరంగల్ హైవే ఉంటుంది. వరంగల్ ఆరవపల్లి వయా మహబూబాద్ నుండి ఖమ్మం రోడ్లో వెళ్ళాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అలాగే రాజమండ్రి, వైజాగ్ వెళ్ళే వెహికల్ కూడా ఖమ్మం హైవేలో వెళ్తే వాళ్ళ గమ్యస్థానానికి తొందరగా చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఎవరు కూడా అంటే ఎలాంటి ఇబ్బంది కూడా కలగొద్దని నేషనల్ హైవే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడ డ్యూటీ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఇక్కడ వైద్య బృందం కూడా ఉన్నది, అలాగే రెవెన్యూ బృందం, ఇలా అన్ని శాఖల బృందాలు కూడా ఇక్కడ డ్యూటీ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద ఒక క్రేను, అంబులెన్స్ కూడా రెడీ చేసి పెట్టారు. ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంట్ అయినా కూడా ఏమంటే వైద్యం అందించేలాగా ఒక అంబులెన్స్ని పెట్టారు. అలాగే ట్రాఫిక్ను కూడా నియంత్రించేందుకు ఒక క్రేన్ను కూడా పెట్టారు. యాక్సిడెంట్లు ఏమైనా జరిగితే వెంటనే క్లియర్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ.